ఇంకొక ఎగ్జాంపుల్ నాకు గుర్తొచ్చింది. లైక్ 'ఏంజెలినా జోలీ' ఎవరైతే హాలీవుడ్ యాక్ట్రెస్ ఉన్నారో, ఆవిడ తన బ్రెస్ట్‌ని తీయించేసుకున్నారు. అవును. ఎందుకంటే ఆవిడ జెనెటిక్ టెస్ట్ చేపించుకొని ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని తను ప్రిడిక్ట్ చేసుకొని తీపిచ్చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూసి చాలా మంది లేడీస్ బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళకొస్తుంది. సో, నిజంగా క్యాన్సర్ మనకు ముందే వస్తుందన్న టెస్ట్ చేపించుకోవచ్చా? ఒకవేళ చేపించుకోవాలంటే ఎలాంటి టెస్ట్? అండ్ ఎంత పర్సెంట్ వరకు ప్రిడిక్టబుల్‌గా ఉంటే మనము బ్రెస్ట్ అనేది ముందే తీయించుకోవచ్చు? ఓహ్! దట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వెషన్. బికాస్ థాంక్స్ టు ఏంజెలినా జోలీ మాలాంటి ప్రొఫెషనల్స్ ఇది పెరిగిందండి. విజిబిలిటీ పెరిగింది. బికాస్ అంతకు ముందు వరకు ఉండింది. చాలా ఐ మీన్ 80స్, 70స్, 80స్ నుంచే ఉంది. కానీ ఆవిడ అది చేయడం వల్ల అందరికీ ఆ బ్రాకా జీన్స్ గురించి తెలిసింది. బ్రాకా అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ జీన్స్ అండి. బ్రాకా 1 అండ్ 2 అంటారు. ఆవిడేంటంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్‌గా ఉంది. చాలా మంది వాళ్ళ పిన్నికి, వాళ్ళకి కొంతమందికి క్యాన్సర్ ఉంది. అండ్ ఆవిడ టెస్ట్ చేయించుకున్నారు. చేయించుకుని ఆవిడకి ఆ జీన్ ఉందని తెలిసి క్యాన్సర్ ఇంకా రాలేదు ఆవిడకి. కానీ ముందుగా ప్రొఫిలాక్టిక్ అంటారు దాన్ని. ముందుగా షీ హస్ గాట్ ప్రొఫిలాక్టిక్ సర్జరీ డన్. సో దట్ అది రిస్క్ రిడక్షన్ సర్జరీ అంటారండి. రిస్క్ తగ్గించుకోవడానికి. సో అది చేయించుకున్నారు. అది యాక్చువల్లీ చెప్పాలంటే క్యాన్సర్స్ అనేవి ఓన్లీ 10-15% ఆర్ ఇన్‌హెరిటెడ్ అండి. అదర్ దెన్ దట్ 80-85% ఆహ్, స్పోరాడిక్ ఉంటాయి. అంటే సోమాటిక్ క్యాన్సర్స్ ఎవరికైనా రావచ్చు, ఎందుకైనా రావచ్చు.